హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బాయ్ కార్తికేయ. ఇట్స్ మీ పూర్ణిమ. ఈరోజు నేను మీకు అందరూ ఇష్టపడే మామిడికాయతో కొబ్బరి వేసి చట్నీ చేయబోతున్నానండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండ్ చాలా హెల్దీ రెసిపీ అండి. పచ్చి మామిడికాయ కొబ్బరి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఎండాకాలం వస్తే మనం అన్నింట్లో మామిడికాయను వేస్తాం కదండి. మామిడికాయ వలన మనకి చాలా యూజెస్ ఉన్నాయండి. అవి ఏంటంటే, ఈ పచ్చి మామిడికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి. దీనివల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. ఎండాకాలంలో వడదెబ్బ తగిలిన వాళ్ళకి పచ్చి మామిడికాయ తినడం వలన ఫ్లూయిడ్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయండి. అండ్ దీనిలో పొటాషియం ఎక్కువగా ఉంటుందండి. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. వెయిట్ లాస్కి కూడా చాలా మంచిదండి పచ్చి మామిడికాయ తినడం వలన. ఈ పచ్చి మామిడికాయలో ఉప్పు కారం వేసుకొని స్కూల్ దగ్గర కొనుక్కొని తినేవాళ్ళం కదండి మనం. ఆ రోజులైతే చాలా బాగుండేవి. ఇప్పుడు జనరేషన్ పిల్లలకైతే అసలు ఏది తెలియదండి అలాంటివి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. మామిడికాయ కొబ్బరి పచ్చడికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, 2 చిన్న సైజు మామిడికాయలు తీసుకుంటున్నానండి. ఇక్కడ ఒక కొబ్బరి చెక్క, 5 నుంచి 6 ఎండుమిర్చి, 2 పచ్చిమిరపకాయలు అండ్ 1 స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతుల్ని తీసుకోండి. తర్వాత 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్స్ మినపప్పు కూడా తీసుకోవాలి. ఈ మామిడికాయని కొబ్బరిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని మెంతులు వేసుకోండి. తర్వాత ఆవాలు కూడా వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకొని మినప్పప్పు వేసుకుందాం. వీటన్నింటిని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఎండుమిర్చిని పచ్చిమిర్చిని రెండింటిని కలిపి వేసుకోవడం వల్ల పచ్చళ్ళు చాలా టేస్ట్ బాగుంటాయండి. లాస్ట్లో జీలకర్రను కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకోండి. వీటన్నింటినీ ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని జస్ట్ 2 మినిట్స్ మాత్రమే వేయించి ప్లేట్లోకి తీసేసుకోండి. వీటిని ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి. సో ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న తాలింపు గింజల్ని, ఎండుమిర్చి, పచ్చిమిర్చిని వీటన్నింటినీ వేసుకొని మీ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అవి గ్రైండ్ చేసుకున్నాక కొబ్బరి ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. మీకు అది బాగా గట్టిగా అనిపిస్తే కొంచెం హాట్ వాటర్ని వేసి గ్రైండ్ చేసుకోండి. తర్వాత దీనిలో పచ్చి మామిడికాయ ముక్కల్ని వేసి దానిలోనే 2 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేయండి. కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుందండి తినేటప్పుడు, ఫైన్ పేస్ట్లా చేసుకోవద్దు. ఫైనల్గా ఈ పచ్చడి తాలింపు వేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి వేసి వేయించండి. తర్వాత ఇంగువ కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పచ్చళ్ళలో ఈ తాలింపుని వేసుకొని బాగా కలిపి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో ఈజీ అండ్ హెల్దీగా ఉండే మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి, ఇడ్లీ, దోశల్లోకి కూడా చాలా బాగుంటుందండి. మీకు నా ప్రాసెస్ నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. హోప్ యు ఆల్ లైక్ మై రెసిపీస్. ఇఫ్ యు లైక్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.